హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. నిజంగా ఈ మధ్య సినిమాలు చూడాలంటే ఓటీటీ ప్లాట్ఫామ్ తప్ప థియేటర్కి వెళ్లే ధైర్యం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఊదరగొట్టే విషయానికి థియేటర్ లోపల జరిగే ఆ కంటెంట్ కు మధ్య బోలెడంత వ్యత్యాసం ఉండతో టికెట్ తీసుకుని వెళ్లిన ప్రేక్షకుడు పూర్తిగా డిసప్పాయింట్ అయి బయట వచ్చే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. కాబట్టి ఓటీటీలో వెతికి మనకు అనిపించిన సినిమా అంటే ఒకటి రెండు సీన్లు చూస్తానా ఆ ఫీల్ ఆ వర్కౌట్ చూసిన తర్వాత వాటిని చూడాలనిపించే సినిమాలు ఈ మధ్య తరచుగా వస్తున్నాయి. అవి ఓటీటీ ప్లాట్ఫామ్ లో తప్ప థియేటర్లో చూసే ధైర్యం కూడా మనకు ఉండటం లేదు. అలాంటి తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్యలో ఒక సినిమా అనుకోకుండా ఓటీటీలో ప్రత్యక్షమైంది. అదే సర్వం మాయ. ఈ సర్వం మాయ సినిమా పూర్తయ్యాక మాత్రం ఒక తెలియని సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా కలుగుతుంది. అబ్బా ఎంత మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. నిజానికి పెద్ద పెద్ద స్టార్లు లేకపోవచ్చు కానీ, భారీ బడ్జెట్ ఉండకపోవచ్చు కానీ, ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్ మాత్రం చాలా పెద్దది. మనసును ప్రశాంతంగా మార్చేసే ఒక క్యూట్ అండ్ ఫ్రెష్ కథ ఇది. సాధారణంగా హారర్ సినిమాలు అంటే భయపెట్టాలి, ఉలిక్కి పడేలా చేయాలి అనుకుంటారు. కానీ ఈ డైరెక్టర్ మాత్రం ఒక క్యూట్ దెయ్యం అనే వెరైటీ కాన్సెప్ట్ తో మ్యాజిక్ చేశాడు. సినిమాలో హీరో పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ గా చూడముచ్చటగా ఉంటుంది. కథలో ఆయన ప్రయాణం మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. అయితే ఈ సినిమాకు అసలైన బలం ప్రాణం మాత్రం ఆ డిల్లుల క్యారెక్టరే. ఆ పాత్రను ఎంత క్యూట్ గా డిజైన్ చేశారో చెప్పాలంటే సినిమా చూస్తున్నంతసేపు ఆ దెయ్యం క్యారెక్టర్ తో మనం ప్రేమలో పడిపోతాం. ఆ పాత్ర చుట్టూ అల్లుకున్న ఎమోషన్స్, ఆ చిన్ని ఎక్స్ప్రెషన్స్ మన మనసును మెలిపెడతాయి. హీరోకి ఆ క్యూట్ దెయ్యానికి మధ్య వచ్చే సీన్స్ లో డైలాగ్స్ కూడా చాలా సహజంగా హృదయానికి దగ్గరగా అనిపిస్తాయి. ఎక్కడా బోరు కొట్టకుండా, కథలోని ఫీల్ మిస్ కాకుండా డైరెక్టర్ సినిమా నడిపించిన తీరు అద్భుతం. కాబట్టి ఓటీటీలో చూడదగ్గ సినిమా ఇది. ఎందుకంటే సినిమా థియేటర్లలో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి ఓటీలో ఖచ్చితంగా చూడవలసినటువంటి మంచి సినిమా. సాంకేతికంగా కూడా సినిమా చాలా రిచ్ గా అనిపిస్తుంది. మ్యూజిక్ సినిమాలోని ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా క్యారీ చేసింది. చిన్న పాయింట్ తీసుకుని దాన్ని ఇంత అందంగా ప్రజెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. నిజానికి ఇలాంటి చిన్న సినిమాలకు మనలాంటి సినిమా ప్రేమికుల సపోర్ట్ చాలా అవసరం. థియేటర్ లో మిస్ అయినా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉండటం మన అదృష్టం. మనం ఒక బిజీ లైఫ్ లో ఉన్నప్పుడు కాసేపు రిలాక్స్ అవ్వడానికి, మంచి అనుభూతిని పొందడానికి ఇలాంటి సినిమాలు ఒక థెరపీలా పనిచేస్తాయి. చాలా రోజుల తర్వాత ఎటువంటి వల్గారిటీ లేకుండా కుటుంబం అంతా కలిసి కూర్చుని చూడదగ్గ ఒక క్లీన్ అండ్ బ్యూటిఫుల్ మూవీ ఇది. సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి మనకు తెలియకుండానే ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. ఆఖరి సీన్ ముగిశాక కూడా ఆ డిల్లుల క్యారెక్టర్ మన వెంటే ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా ఏదైనా డిఫరెంట్ గా మనసుకు హాయినిచ్చే సినిమా చూడాలి అనుకుంటే వెంటనే ఓటీటీలో సర్వం మాయ చూసేసేయండి. ఖచ్చితంగా మీరు కూడా నాలాగే ఈ సినిమాను ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, ఓటీటీలో నమ్మకంగా చూడాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. ఈ మధ్యలో థియేటర్కి వెళ్లి భయపడి బాధపడే బదులు ఓటీటీలో హాయిగా చూడాల్సిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. నిజానికి సినిమాను ఒక దర్శకుడు, ఒక నిర్మాత తీసి థియేటర్లోనే ఆడియన్స్ ను ఎంజాయ్ చేయించాలనుకుని సిన్సియర్ గా కృషి చేస్తాడు. కానీ పరిస్థితులు అట్లా అనుకూలంగా లేకపోవడం వల్ల 100 సినిమాల్లో 95 సినిమాలు అలాగే ఉండటం వల్ల, ఎక్కడో ఒక మంచి సినిమా అది థియేటర్లో ఉండకపోవడం వల్ల, ఓటీటీలో కనిపించడం వల్ల అక్కడ చూసి ఎంజాయ్ చేసే పరిస్థితులు మనకు ఉన్నాయి. కాబట్టి నిజంగా ఓటీటీలో ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. అందులో సర్వం మాయ ఒకటి. ఏ మాయ లేకుండా ప్లెజెంట్ గా దెయ్యంతో అద్భుతమైనటువంటి ఎగ్జిక్యూట్ చేసిన సినిమా సర్వం మాయ. సో ఫ్రెండ్స్, సర్వం మాయ చూడండి. సర్వం జగన్నాథం కాకుండా మంచి సినిమా అని అనిపిస్తుంది. మీ మనసుకు హాయినిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు గాని నచ్చినట్లయితే మన విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్. సర్వం మాయ సినిమా ఓటీటీలో ఉంది, ఇప్పుడే చూసేసేయండి. థ్యాంక్ యూ.